అవ్వదు. ఎవరికి ఆ లింక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే చూడగలుగుతారు. ఎవరికి పంపిక. పంపింది మామూలుగా 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ అంటే ఓన్లీ మనమే చూసుకోవచ్చు. అన్లిస్టెడ్ అంటే ఎవరి దగ్గర అయితే లింక్ ఉందో వాళ్ళు చూసుకోవచ్చు. పబ్లిక్ అంటే అందరు చూసుకోవచ్చు. ఓకే. సో నేనేమి లైక్ ఇప్పుడు మీకు జావా దాని పుట్ట పూర్వతాలు అది ఎలా తయారైంది అవన్నీ నేను నేర్పించను. ఓకే, అవన్నీ మనకు అవసరం కూడా లేదు, గుర్తుపెట్టుకోవడం కూడా వేస్ట్. మీకేం తెలియాలి? జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఎందుకు హెల్ప్ చేస్తుంది? కంప్యూటర్కి మన భాష రాదు కదా. మన భాష రాదు, ఓకే. సో దాని భాషలో నువ్వు ఏం రాస్తున్నావు? ఇప్పుడు నువ్వు రాసే ఈ ప్రోగ్రామ్ కూడా దానికి అర్థమైపోయిద్దా? అదే దానికి ఒక భాష ఉందా, భాష ప్రకారం రాస్తే దానికి అర్థం అవుతుంది. కాదు, బైనరీ ఫామ్. ఈ మొత్తం కూడా అది 1s and 0sగా కన్వర్ట్ చేసుకొని బైనరీ ఫార్మాట్లో అప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మెషిన్కి ఎప్పుడైనా కూడా ఓన్లీ 1s and 0s అర్థం అవుతాయి. సో నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా రాయి, ఎందులో అయినా నువ్వు లాజిక్ రాసుకో, బట్ ఫైనల్గా అది కంప్యూటర్కి వెళ్ళేసరికి అది బైనరీ ఫైల్స్ కానీ వెళ్తుంది అనమాట. మరి ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నాం, ఇన్ని రకరకాలు డిఫరెంట్ వేస్ మనం రాయలేం కాబట్టి. కాదురా బాబు, అలా కాదు. ఇప్పుడు ఈ మనం జావా రాస్తున్నాం కదా, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అడ్వాంటేజెస్తో కనుక్కున్నారనమాట. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు system.out.print ఉంది కదా, దాన్ని ఎందుకు అలా డిజైన్ చేశారు వాళ్ళు? జస్ట్ ఇప్పుడు మన పైథాన్ లాగా ప్రింట్ దిస్ ప్రింట్ దట్ అలా ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే జావా ఎలా పనిచేస్తుందంటే దానికి ఇప్పుడు నువ్వు రియల్ లైఫ్లో లాగా కంపేర్ చేసుకో. లైక్ జావా ఎలా ఉండిద్దంటే ఇప్పుడు నీకు మన పేరెంట్స్కి మనలో మనకు కొన్ని క్వాలిటీస్ కదా. సో అలాంటి ఒక డిజైనింగ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట బేసిక్గా. సో ప్రతిదీ కూడా జావాలో ఒక క్లాస్లో ఉంటుంది. మామూలుగా నువ్వు ఏదైనా ఒక మెథడ్ని కాల్ చేయాలనుకో పైథాన్లో, నువ్వు జస్ట్ ఆ మెథడ్ని కాల్ చేసేస్తావు డైరెక్ట్గా. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మెమరీ అలొకేషన్ అనే థింగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఇప్పుడు నువ్వు ప్రోగ్రామ్ ఇక్కడ రాయగానే అది ఆటోమేటిక్గా నువ్వు రన్ కొట్టగానే రన్ అవ్వాలంటే నీ సిస్టంలో దానికంటూ ఒక మెమరీ స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి కదా. సో ఆ మెమరీ స్పేస్ క్రియేట్ అవ్వడానికి జావాలో మనకి 2 ways ఉంటాయి. ఒకటి నువ్వు స్టాటిక్ కీవర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏమిటంటే నువ్వు ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో నువ్వు ఎప్పుడైతే స్టాటిక్ కీవర్డ్ వాడుతున్నావో అలాంటి మెథడ్స్ని నువ్వు కాల్ చేయాలనుకో, నువ్వు వాటి క్లాస్ నేమ్తో రిఫర్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ యొక్క పేరెంట్ క్లాస్ సిస్టమ్ అనమాట. దానిలో ఇది ఒక అట్రిబ్యూట్ మాత్రమే అవుట్ అనేది. సో ఆ క్లాస్లో ఈ మెథడ్ ఉంది అని చెప్పడానికి. రేపు ఇంకో క్లాస్లో కూడా ఉండొచ్చు కదా ప్రింట్ఎల్ఎన్ మెథడ్, బికాజ్ ఇట్ ఈస్ స్టాటిక్. ప్రింట్ఎల్ఎన్ మెథడ్ అనేది స్టాటిక్ కాబట్టి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి మనం కోడ్ రాయగానే దానికంటూ ఒక మెమరీ క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయినప్పుడు నాకు ఈ ప్రింట్ఎల్ఎన్ వేరే క్లాసెస్లో కూడా ఉండొచ్చు కదా, కానీ నేను వాడే సిస్టంలోదే అని నాకు తెలియాలి కదా, ఇంకో చోట కూడా స్టాటిక్ ప్రింట్ఎల్ఎన్ ఉంటే. సో అందుకోసం మనం ఎప్పుడు క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ వేరే క్లాస్లో ఉన్న ఏ డీటెయిల్స్ కాల్ చేసుకోవాలన్నా అయితే దాని ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయాలి, లేకపోతే ఒకవేళ ఆ మెథడ్ స్టాటిక్ అయితే మనం క్లాస్ నేమ్ డాట్ రాసుకోవాలి. అందుకే నీకు కొన్ని కమాండ్స్ ఇలాగ అనిపిస్తాయి అనమాట. బట్ ప్రతి కమాండ్ ఇలా క్లాస్ నేమ్ డాట్ అలా చేయాల్సిన అవసరం ఉండదు, వేరేగా చేయొచ్చు. చినిగడికి ఒక్క ముక్క కూడా అర్థమై ఉండదు, నీకు అర్థమై ఉండిద్దని నేను అనుకుంటున్నాను. నీకు అర్థమైందిరా? ఏంటోలే, నువ్వు అదంతా ఆలోచించమాకు. మనం బేసిక్ నుండి వద్దాం. ఓకే, ఏంటో అట్రిబ్యూట్స్ అంటున్నావు. నేను అసలు అట్రిబ్యూట్ అనే పదం కూడా వాడలేదు అయ్యా. అది అది అన్నావు కదా, అవుట్ అనేది ఒక అట్రిబ్యూట్. ఓకే అన్నా. ఓకే సారీ. క్లాస్ ఏంటన్నా నేను కూడా. ఓకే సారీ. సో నువ్వు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేది ఎందుకు అంటే నువ్వు మాన్యువల్గా చేయాలనుకుంటున్న ఒక పనిని, ఓకే, ఒక లాజిక్ని నువ్వు ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ ఇచ్చి కంప్యూటర్ని చేయమని అడుగుతున్నాం కదా. సో అలా చేయడానికి మనకి మార్కెట్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏ లాంగ్వేజ్లో అయినా నువ్వు అనుకున్న లాజిక్ని నువ్వు అచీవ్ చేయగలవు. బట్ బేస్డ్ ఆన్ మన టెక్నికల్ ఎబిలిటీ అండ్ దానిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, మన ప్రాజెక్ట్కి ఏం సూట్ అవుతుంది, మన దగ్గర ఉన్న రిసోర్సెస్కి ఏం వచ్చు, దాన్ని బట్టి వీ విల్ బి చూసింగ్ అవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట, దేని మీద వర్క్ చేయాలి అని అనేది.
ఇండియాలో బేసిక్‌గా ఏంటంటే, మనకి తరతరాలుగా జావా అనేది మన వాళ్ళ నెత్తురులో ఉంది కాబట్టి, ఇప్పుడు జావా ఎక్కువ ఉంటది ఇండియాలో జాబ్ ఓపెనింగ్స్. అందుకని సెలీనియం గూడా విత్ జావా నేర్చుకున్నాం. సెలీనియం యాక్చువల్‌గా టూల్ ఏ లాంగ్వేజ్‌లో అయినా రాసుకోవచ్చు మనం. కానీ మనం ఇప్పుడు జావానే ఎందుకు మీకు నేర్పిస్తున్నాను అంటే, ఇండియాలో ఎక్కువ ప్రాజెక్ట్స్ దాని మీద ఉన్నాయి గాబట్టి. బట్ వెస్ట్ సైడ్ కానీ, అమెరికాలో కానీ కొన్ని ప్రాజెక్ట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ సి షార్పే ఎక్కువ వాడుతున్నారు. డాట్ నెట్టే ఎక్కువ వాడుతున్నారు. ఓకే. సో, మనం జావా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి ఎక్లిప్స్ అంటే ఏంటో తెలియాలి కదా! సో, ఇదివరకు జావా ప్రోగ్రామ్ రాయాలి అనంటే ఏం చేసేవాళ్ళంటే నోట్‌ప్యాడ్‌లోనే ఈ కోడ్ అంతా రాసేసుకొని, సేవ్ చేసేసుకొని, ఇందాక నువ్వు హ్యాకర్‌లాగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసావు కదా! సో, అలా ఓపెన్ చేసి అక్కడ కమాండ్ ఇచ్చి రన్ చేసేవాళ్ళనమాట. సో, ఇదంతా ఫస్ట్ ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉంది కదా! దీన్ని బైట్ కోడ్‌లో కంపైల్ చేయడం కోసం ఒక కమాండ్ ఇచ్చేవాళ్ళు. తర్వాత రన్ చేయడానికి ఇంకో కమాండ్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలిసేది ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా ఇందులో, ఎక్కడైనా ఏమైనా తప్పిపోయిందా అని మనం కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ చేసేంత వరకు కూడా మనకు తెలిసేది కాదు నోట్‌ప్యాడ్‌లో రాసుకున్నప్పుడు. కానీ ఇప్పుడు మరి రియల్ టైమ్‌లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు సింటాక్స్‌లు మర్చిపోతాము. కొన్నిసార్లు ఏమైనా పెట్టడం మర్చిపోతాము. జస్ట్ మన వర్క్‌ని మనకి ఈజీగా చేయడం కోసం మనకి ఐడీఈస్ ఉన్నాయన్నమాట. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. సో, టూల్ బట్టి డిఫరెంట్ ఐడీఈస్ ఉన్నాయి. సో, జావా సపోర్ట్ చేసేవి బేసిక్‌గా స్ప్రింగ్ అండ్ ఎక్లిప్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తది. ఇంటెల్‌జే ఐడియా కూడా ఉంటది. అది కొంచెం ఫ్రీ సోర్స్ లైక్ ఓపెన్ సోర్స్ కాదది. ఈ ఇవేమో మనం జావాకి రాయడానికి వాడేవి. అదే సి షార్ప్ కనుకో నీకు విజువల్ స్టూడియో 2022 ఉంటది. అదే నువ్వు జావా స్క్రిప్ట్ కానీ అలాంటివి రాయాలని అనుకుంటున్నావు అనుకో విజువల్ స్టూడియో అని ఇంకోటుంటది. అలా రకరకాల టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లోని. మనం ఓపెన్ సోర్స్‌లో మనకి ఫ్రీగా నేర్చుకోవడానికి, రాసుకోవడానికి ఈజీగా ఉంది ఎక్లిప్స్ కాబట్టి వి ఆర్ యూజింగ్ ఎక్లిప్స్. రేపు మీరు జాయిన్ అయిన ప్రాజెక్ట్‌లో ఒకవేళ ఇంటెలిజె ఐడియా వాడారనుకో ఏం తేడా ఉండదు. జస్ట్ ఇలానే ఉంటది. కలర్ మారుతది. ఇక్కడ పైనున్న ఆప్షన్స్ మారుతాయి కొంచెం అటు ఇటు. బట్ రాసేది మాత్రం ఒకలానే ఉంటదనమాట. జస్ట్ ఒక కోడింగ్ అసిస్టెన్స్ టూల్ అంతే. ఒక ఐడీఈ అంటే. ఇప్పుడు ఎక్లిప్స్ వాడి జస్ట్ మనం ఈజీగా రన్ చేసుకోవడానికి, ఈజీగా కమాండ్స్ ఇచ్చుకోవడానికి. ఓకే. సో, ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎక్లిప్స్ ఓపెన్ చేసుకుంటారో, మనం ఫస్ట్ బేసిక్ జావా ప్రోగ్రామ్ రాయడానికి మనం ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం ఫోటోస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఎలా సెగ్రిగేట్ చేసుకుంటాము? సో, మనం ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్స్ అన్నీ కూడా మనం రాయాలనుకుంటున్న కోడ్ గూడా ఇప్పుడు రేపు నువ్వు ఒక అమెజాన్ అప్లికేషన్ తయారు చేయాలంటే నీకంటూ దానికోసం ఒక రెపాజిటరీ లైక్ ఒక ఫోల్డర్ కావాలి కదా! సో, అందుకని మనం ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ నార్మల్ బ్లాంక్ ఫోల్డర్ కాదు. ఇప్పుడు నువ్వు ఫోటోస్‌కి అయితే నీకేం అక్కర్లేదు సాఫ్ట్‌వేర్ దానిలో. సో, నువ్వు ఒక న్యూ ఫోల్డర్ కొడితే స్టోర్ చేసుకుంటావు. బట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఏంటి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు జావా. జావా రాయాలంటే మనకి జావాకి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అంతా కూడా మన సిస్టమ్‌లో ఉండాలి కదా! సో, అందుకని మనం క్రియేట్ చేసేటప్పుడే ఆ ప్రాజెక్ట్‌ని నువ్వు ఎలా క్రియేట్ చేసుకుంటే పైన ఫైల్ ఉంటది. టూల్ బార్ మెనూలో మీకు ఫైల్‌కెళ్ళి, న్యూకెళ్ళి నువ్వు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే నీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయన్నమాట. సో, అందులో నీకు ఒకటి జావా ప్రాజెక్ట్ అని కనిపిస్తది. ఇంకోటి మావెన్ ప్రాజెక్ట్ అని కనిపిస్తది. సో, జావా ప్రాజెక్ట్‌కి, మావెన్ ప్రాజెక్ట్‌కి తేడా ఏంటంటే జావా ప్రాజెక్ట్ నువ్వు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం జావా ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసుకొని రాసుకోవచ్చు. ఫస్ట్ ఒక జావా క్రియేట్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మావెన్ ఎందుకెళ్తున్నామో అర్థమవుతది. సో, ఇప్పుడు నీకు జావా ప్రాజెక్ట్స్ అసలు మావెన్ అంటే ఏంటి? జావా లాంటి లాంగ్వేజా? అది కాదు. ఏంటది? కాదు. బిల్డ్ టూల్ చూపిస్తా. అదెందుకు బిల్డ్ టూల్ అని నెక్స్ట్. ఓకే. సో, ఇప్పుడు జావా ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ఫోల్డర్‌లో జావా లైబ్రరీస్, జావా సాఫ్ట్‌వేర్ కూడా ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు నేను దీనికి ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు కదా మన ప్రాజెక్ట్‌కి. సో, ఒక నేమ్ ఇచ్చాను. జనరల్‌గా స్పేసెస్ అనేవి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్పేసెస్‌ని అంత సపోర్ట్ చేయదు. ఓకే. సో, ఎప్పుడైనా స్పేస్ ఇవ్వాల్సి వచ్చిన సిట్యుయేషన్‌లో అయితే అండర్‌స్కోర్ అయినా ఇచ్చుకోవాలి. లేకపోతే ఒక టర్మ్ ఉంది కాల్డ్ యాస్ కామెల్ కేసింగ్. సో, కామెల్ కేసింగ్ అంటే మనకి నెక్స్ట్ వర్డ్‌లో వచ్చే ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ పెట్టుకోవాలనమాట. జస్ట్ టు డిఫరెన్షియేట్ అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఫర్ ఈజీ రీడింగ్. ఇప్పుడు నేను ఇలా పెట్టాననుకో ఈ ఎమిగోస్ జావాలో ఎమిగోస్ ఎక్కడైంది, జావా ఎక్కడైంది మనకు తెలీదు కదా! సో, దాని బదులు మనము ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. కామెల్ కేసింగ్‌లో ఇచ్చుకుంటే నువ్వు వర్డ్స్ అనేవి ఈజీగా అర్థమవుతది చదవడానికి. సో, ఇప్పుడు నీకు ఈ ప్రాజెక్ట్ పేరు ఇచ్చిన తర్వాత మనం సిస్టమ్‌లో ఏ జావా వర్షన్ ఇన్‌స్టాల్ అయ్యిందో అది మనకి ఇక్కడ కనిపిస్తది. ఆ ఎగ్జిక్యూషన్ జేఆర్ఈ అది సెలెక్ట్ జేసుకోవచ్చు.
ఆల్రెడీ బై డిఫాల్ట్ అదే ఉంటుంది. సో, మనం ఏం చేయక్కర్లేదు. ఫినిష్ కొట్టాలంతే. ఓకే. క్రియేట్ కొట్టాను. ఇక్కడేం మనకి పర్స్పెక్టివ్ అక్కర్లేదు. నో, వదిలేద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది. సో, ఆ ప్రాజెక్ట్‌లోని మీరు గమనిస్తే ఏం క్రియేట్ అయింది? ఒక ఎస్ఆర్‌సీ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్ లోపల మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని ఒక ఫైల్ ఏదో వచ్చింది. అండ్ ఇక్కడ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అని వచ్చింది. సో, నేను ఇందాక చెప్పిన దాని మీనింగ్ ఏంటంటే ఇదే. మనకి కావాల్సిన జావా లైబ్రరీస్ మొత్తం జావా కోడ్ కూడా మనం ఫోల్డర్ క్రియేట్ చేయగానే వచ్చేస్తుంది. సో, ఇక్కడ చూస్తే చాలా ఫైల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీలో. సో, జావా ఈజ్ మేడప్ ఆఫ్ సో మెనీ లైబ్రరీస్. ఓకే. మనం ఈ లైబ్రరీస్ అన్నీ వాడుకొని మనం రన్ చేయడాన్ని ఆల్ టుగెదర్ జావాలోని క్లాసెస్ అండ్ దానిలో ఉండే ఎన్విరాన్మెంట్ థింగ్స్ అన్నీ కలిపి కూడా దాన్ని జేడీకే అంటారు. కంప్లీట్ సాఫ్ట్వేర్ని జేడీకే అంటారు. మనకి అంత డెప్త్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ చెప్తాను. ఒక బొమ్మ చూపిస్తాను. ఇది ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసుంటారు. ఏదో బొమ్మ, ఇది ఎందుకు చూసిన బొమ్మ రాలేదే. ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గానే. సో, జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, అంటే జావా సాఫ్ట్వేర్ మొత్తం. సో, ఆ జావా సాఫ్ట్వేర్ మొత్తంలో ఏముందంట? జేఆర్ఈ ఉందంట దాని లోపల. సో, ఆ జేఆర్ఈ అండ్ మనకు కావాల్సిన డెవలప్మెంట్ టూల్స్ కూడా ఉన్నాయంట. సో, జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో, ఆ ఎన్విరాన్మెంట్లో ఏముంటుందంటే మనకు కావాల్సిన జావా తయారు చేయడానికి వాళ్ళు రాసుకున్న క్లాసెస్, వాళ్ళు రాసుకున్న లైబ్రరీస్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు మనం కోడ్ రన్ చేయడానికి, ఇప్పుడు మనం కోడ్ రన్ చేయడానికి మనకంటూ ఒక మెషిన్ కావాలి కదా మన సిస్టంలోని. సో, జావా యొక్క వర్చువల్ మెషిన్ కూడా ఉంటుందంట. ఓకే. ఇవన్నీ టుగెదర్ ఈ జేఆర్ఈ ప్లస్ దిస్ డెవలప్మెంట్ టూల్స్ టుగెదర్ ఫార్మ్స్ జేడీకే. ఇది జస్ట్ థియరీ పర్పసే కానీ మనకేమంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం ఇక్కడ మీరు ఏం చూసుకోవచ్చు అంటే ఈ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అంటే జావాలో వాళ్ళు డెవలప్ చేయడానికి రాసుకున్న కోడ్ అంతా అనమాట. సో, ఇండివిజువల్గా మనకు కనిపించాలనుకో చాలా మెమరీ తినేస్తుంది కదా. ఇప్పుడు మనకి జిప్డ్ ఫైల్స్ ఎలా ఉంటాయి, అలా జిప్డ్ ఫైల్స్ బదులు మనకి ఇక్కడ జార్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో, ఈ ఐకాన్ కూడా మీరు చూస్తే ఒక జార్లా ఉంటుంది. సో, ఆ జార్లో చాలా క్లాసెస్ని, అంటే చాలా కోడ్ని పెట్టుకున్నారు అని అర్థం చిన్ని ఇప్పటి వరకు చాలా కోడ్ని దానిలో స్టోర్ చేసుకున్నారు. జస్ట్ దాన్ని జిప్ చేశారు. సో, ఇన్స్టెడ్ ఆఫ్ జిప్ ఇక్కడ మనం జార్ అంటున్నాం అంతే. ఓకే. నువ్వు ఆ జార్ను ఎక్స్పాండ్ చేస్తే నీకు చాలా క్లాసెస్ కనిపిస్తాయి, చాలా కోడ్ కనిపిస్తుంది. సో, జావాలో వాళ్ళు తయారు చేయడానికి వాడుకున్న కోడ్ ఏం వాళ్ళు దాచేయట్లేదు ఎవరికి కనిపించకుండా. నువ్వు తీసుకుంటే నీకు కనిపిస్తుంది. నువ్వు ప్రతిదీ ఓపెన్ చేసి చూడొచ్చు. వాళ్ళు అసలు ఎంత లాజిక్ రాశారు దానికోసం అనేవి మనకి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ కోడ్ అంతటితో మనకేం పని లేదు. జస్ట్ వీఆర్ యూటిలైజింగ్ దట్ సాఫ్ట్వేర్ మన నీడ్ కోసం. సో, ఈ లైబ్రరీ వదిలేస్తే నెక్స్ట్ నీకు ఇక్కడ ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. సో, ఒక ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్లా అనుకో. సో, ఎస్ఆర్సీ అనే ఫోల్డర్లో జనరల్గా మన మెయిన్ కోడ్ అంతా, మనం రాయాలనుకున్న కోడ్ ఎప్పుడు కూడా ఈ ఎస్ఆర్సీ అనున్న ఫోల్డర్ లోపల రాస్తాం జావాలోని. ఓకే. సో, మనకి బేసిక్గా ఇక్కడ వచ్చిన ఈ మాడ్యూల్ ఇన్ఫో మనకు అక్కర్లేదు, దాన్ని డిలీట్ చేసేసుకుందాము. చేసేసుకున్న తర్వాత ఒక బేసిక్ టర్మ్స్ మనకు తెలియాలి జావాలో అని అంటే, ప్రతిదీ కూడా మనం ఒక క్లాస్లో రాస్తాము కోడ్ అనేది. సో, క్లాస్ అంటే నథింగ్ బట్ ఒక ఫైల్ లోపల ఒక కంటైనర్ లాగా అనుకోవాలి. సో, నువ్వు ఏం రాసుకున్నా కూడా కోడ్ దానిలో పెడితేనే అది ఒక ఫైల్ లాగా అది ట్రీట్ చేసి అది రాస్తుంది. కానీ ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి సర్నేమ్స్ ఎలా ఉంటాయి మనకి. ఇప్పుడు మన క్లాస్లో ఇద్దరు చిన్ని ఉన్నారనుకో, మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాము? వి కాంట్ డిఫరెన్షియేట్ కదా. సో, అప్పుడు మన సర్నేమ్ బట్టి ముత్యాల చిన్ని అంటే ఒక అతను, సమ్ XYZ చిన్ని అంటే ఇంకొక అతను అని ఎలా చెప్పుకుంటాం. సో, టు జస్ట్ మేక్ ష్యూర్ దట్ మనకు ప్రాపర్ సెగ్రిగేషన్ ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ప్రతి క్లాస్ని కూడా, సిమిలర్ యాక్టివిటీస్ ఉన్న ప్రతి క్లాస్ని కూడా ఒక గ్రూప్లో పెడతామన్నమాట. సో, ఇప్పుడు మీ ఇంటి పేర్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బిలాంగ్స్ టు ముత్యాలనే కదా. సో, ఇన్ ద సిమిలర్ వే
దీనిలో కూడా సిమిలర్ క్లాసెస్ అన్నీ కూడా ఒక ప్యాకేజ్కే ఉంటాయి అన్నమాట. నువ్వు దీని ఒక కబోర్డ్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఒక బెడ్రూమ్లో ఒక కబోర్డ్లో నీ బట్టలన్నీ ఎలా సెగ్రిగేట్ చేసుకుంటావు, ప్యాంట్స్ ఒక చోట, షర్ట్స్ ఒక చోట, అలానే నువ్వు ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం బేసిక్గా. సో నువ్వు ఎస్ఆర్సి ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ప్యాకేజ్ ఇస్ జస్ట్ గ్రూప్ ద థింగ్స్. ఇప్పుడు ఈ నేమ్ ఎలా పెడతామంట ఈ ప్యాకేజ్కి సింటాక్స్, కంపెనీ పేరు జనరల్గా కామ్ అంటే కంపెనీ ఫర్, ఆ కంపెనీ పేరు ఏదైతే ఉండిద్దో అది డాట్, మనము ఏం చేద్దాం అనుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనము నేమ్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు నేను మీకు జావా బేసిక్స్ చెప్దాం అనుకుంటున్నాను అనుకో, జావా బేసిక్స్ అని ఇస్తాను. సో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్యాకేజ్ నేమ్ అనేది ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లోనే స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఎప్పుడైనా ఒక క్యాపిటల్ లెటర్ లైక్ 2 వర్డ్స్ వచ్చినప్పుడు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు యూస్ క్యామెల్ కేసింగ్. సో ఫస్ట్ వర్డ్ తర్వాత వచ్చే సెకండ్ వర్డ్లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఫినిష్ కొడతావు. కొట్టినప్పుడు నీకు ఒక ఎంటీ ప్యాకేజ్ క్రియేట్ అయింది అంటే యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎంటీ, దానిలో మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. సో నువ్వు రాయాలనుకుంటున్న కోడ్ని నువ్వు ఈ క్లాస్ లోపల యాడ్ చేసుకోవాలి, ప్యాకేజ్ లోపల మనం క్లాస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో క్లాస్ ఎలా క్రియేట్ చేస్తావంట, ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్. నువ్వు ప్రతిదానికి సింటాక్స్లో గుర్తుపెట్టుకోవాలి ఇందులోని. సో ప్యాకేజ్ నేమ్కి ఎలా అయితే ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఇచ్చామో అలానే మనము క్లాస్ నేమ్కి వచ్చేసరికి క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. సో నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉందని చూస్తావో అప్పుడు నువ్వు ఒక్క సెకండ్ లైన్లో ఉండండి. హాయ్ అండి. ఇప్పుడు లీడ్స్ కాల్ అయ్యింది, మీకు ఆ సిరీస్ కూడా పంపించాను. యా కూడా జాయిన్ అవ్వండి, యా ఓకే అండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ అప్డేట్స్ ఈ రోజు అయితే ప్రస్తుతానికి లీవ్ డేటా ఎంటైర్ ఇయర్ కావాలండి. ఎంటైర్ ఇయర్ కానీ ఎవరికి తెలుస్తుందండి ఎప్పుడు సెలవు కావాలని. తెలియాలి, మాట్లాడట్లేదు సో ఆవిడ ఏమంటుందంటే అడిగినందుకు అట్లీస్ట్ సపోజ్ మీరు ఇప్పుడు ఫిబ్రవరి 20 డేటా ఇచ్చారు కదా, అవును. సో మార్చిది ఎగ్జాక్ట్ డేట్స్ ఉండాలి. ఓకే, ఏ డేట్స్ లో మీరు ఇస్తున్నారు, తర్వాతది టెంటేటివ్ గా కూడా ఉండొచ్చు. సో ఇట్ మైట్ చేంజ్. యా అదే. సో బట్ ఎవ్రీ మంత్ మీరు చేంజ్ చేసేటప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ డేట్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఉండాలి. అండ్ మనం పంపించేటప్పుడు అది మనం డేట్స్ మెన్షన్ చేస్తున్నామా లేకపోతే డేస్ మెన్షన్ చేస్తున్నామా అది కూడా కొంచెం క్లియర్ గా పెట్టమన్నారు. ఓకే అండి. బికాజ్ చాలా మంది డిఫరెంట్ ఫార్మాట్స్ లో పెడుతున్నారంట. సో ఏదైతే డేస్ ఉంటే పైన కాలమ్స్ లో కానీ లేకపోతే 4 అంటే 4 డేస్ అనో లేకపోతే 4th and 5th డేట్స్ అనో అలా పెట్టండి. అండ్ ఇంక్లూడింగ్ ఫర్లో ప్లాన్ అండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఎనీ క్యారీ ఓవర్ లీవ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ మీకు ఆ డీటెయిల్స్ పెట్టాను, చూసాను. ఇప్పుడే చూసాండి మెసేజ్. సో ఫస్ట్ వచ్చి నెక్స్ట్ మంత్ కి నోట్ ఎంటేటివ్ డేట్స్ ఎగ్జాక్ట్ డేట్స్ కావాలి. ఓకే, ఎగ్జాక్ట్ డేట్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ అండ్ రిమైనింగ్ మంత్స్ కి నెంబర్ ఆఫ్ డేట్స్ డేట్స్. అంటే కొంతమంది 10 అని పెట్టేసి వదిలేస్తారంట, అది 10th లేకపోతే 10 days అని నాకు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాం. చాలా మంది డిఫరెంట్ ఫార్మాట్స్ లో పంపిస్తారని చెప్పింది. సో ఈ డీటెయిల్స్ ఎంటైర్ ఇయర్ కి నెక్స్ట్ మంత్ డేటాలో యాడ్ చేసి పంపిమన్నారు. నెక్స్ట్ మంత్ 20th లోపు మీరు పంపిస్తారు కదా, అప్పుడు దీన్ని వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి పంపించండి. అండ్ మిమ్మల్ని ఇంక్లూడ్ అండ్ మహేష్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఓకే చెప్పారంట అండి. 7th April ఇక్కడ నుంచి బిల్లింగ్ ఇచ్చారంట. సో లోపల ట్రావెల్ అయ్యేలా ఉంటుందని చెప్పారు. సో యా, సో 7th April. యా సూపర్ అండి. అది మార్చ్ నుంచి ఇంకో 1 week ఎక్స్టెండ్ అయినట్టుంది. సో అది చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతే అండి. అండ్ నవీన్ అప్పుడు ఒక ఫార్మ్స్ పంపించాడు కదండి ఇన్నోవేషన్స్ గురించి. యా అప్పుడు ఏదో రాసి పంపించానండి నేను. దాని గురించి మళ్ళీ డిస్కషన్ వచ్చింది, మళ్ళీ ఒకసారి టీమ్ తో డిస్కస్ చేయండి. అండ్ ఇఫ్ ఏమైనా ఉంటే ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే అండి. యా అంతే అండి, ప్రస్తుతానికి అయితే ఇంకేం వేరే అప్డేట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ ఈ ఆటోమేషన్ మీరు చెప్పారు కదా నాకు మీటింగ్ లో అయింది, సో దాని గురించి డిస్కస్ చేశారు. సో మేక్ షూర్ అందరూ మాట్లాడండి, కాల్స్ లో అన్నట్టుగా మాట్లాడారు. ఓకే అండి. సో ప్రస్తుతానికి అయితే శైలజ దగ్గర నుంచి అవి అప్డేట్స్. సో మీకు ఇన్వైట్ ఉంది కదా నెక్స్ట్ వీక్ నుంచి జాయిన్ అవుతా అండి. ఓకే ఫైన్ అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదండి. మీకు ఆ హాలిడే ట్రాకర్ కూడా చూపించాను కదా నేను, ఎక్కడ ఫిల్ చేయాలి ఏంటి అని లాస్ట్ టైం. సడన్ లీవ్స్ పెడితేనేమో లైక్ మీరు ఒక డ్రైవ్ లింక్ షేర్ చేశారు, సో అక్కడ అప్డేట్ చేయాలి. ప్లాన్ లీవ్స్ అయినా ఏదైనా కానీ క్యాప్జెమినీ సైడ్ ట్రాక్
చేసేది ఆ ఎక్సెల్ షీట్. ఓకే అండి. ఓకేనా? అండ్ క్లయింట్ సైడ్ మనకు విత్ ఇన్ కోడ్స్ టీమ్ ఏదైనా ప్లాన్ చేయాలంటే ఆ కాన్ఫరెన్స్ పేజ్ కాన్ఫరెన్స్ పేజ్ అవునండి. సో రెండిట్లో అప్డేట్ చేస్తే బెటర్. యా చేస్తాండి. ఓకే అండి. యా అయితే ఓకే ప్రస్తుతానికైతే అంతే. చూద్దాం. బాయ్ బాయ్. బాయ్ అండి. థ్యాంక్స్ అండి. సారీరా ఆయన మన లీడ్ ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు కదా, మనకి ఇచ్చారు కదా ఈ లీడ్ యాక్టివిటీస్. బొంగు ఏం ఉండవు, ఈ తొక్కలు ఈ పనికి మాలిన చెత్త పనులన్నీ ఎక్స్ట్రా వస్తాయి మనకి. వినిపిస్తుందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఉన్నారా కాల్లోనే? వెళ్ళిపోయారా? ఉన్నాం. నువ్వు కూడా ఉన్నావా? పడుకుని పోయావా? గ్యాప్ కూడా మాట్లాడారు కదా, కొంచెం నీళ్ళు తాగా. ఆయన కదా మాట్లాడింది, నువ్వెందుకు నీళ్ళు తాగావు? దాహం వేసింది అన్నమాట. లీడ్ కాల్ నెక్స్ట్ వీక్ నుండి జాయిన్ అవ్వాలి నేను కూడా, పనికి మాలిన కాల్. ఓకే ఫైన్. ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా? ప్యాకేజ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి, లైబ్రరీ అసలు లైబ్రరీలో ఏముంటాయని? అర్థమైంది. నిజంగానా? నేను మళ్ళీ చెప్తా, అర్థం కాకపోతే చెప్పు రే. అర్థమైంది, క్లియర్ గానే చెప్పావు. ఓకే ఫైన్. ఓకే, ఎక్కడాగైనా క్లాస్ క్రియేట్ చేయాలి కదా. సో క్లాస్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఓకే, సో నేను ఇప్పుడు డెమో అని ఇస్తున్నాను అనుకో, డి క్యాపిటల్ ఉంటుంది. అదే నాకు డెమో తర్వాత ఇంకో వర్డ్ కూడా ఉంటే ఫస్ట్ లెటర్ దీనిలో కూడా క్యాపిటల్ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి జస్ట్ ఇక్కడ ఒక పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఒక చెక్ బాక్స్ ఉండిద్ది. ఇవాళ క్లాస్ వరకు జస్ట్ అది చెక్ చేసి ఫినిష్ కొట్టండి. ఓకే, అదేంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫినిష్ కొట్టామో వెంటనే ఏమైంది, సమ్ కోడ్ ఇలాగా రెడీ అయిపోయి మనకి వచ్చేసి ఇక్కడ ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ ఐడి వాడడం వల్ల అడ్వాంటేజ్ ఇదే అనమాట. అట్లీస్ట్ మనకు కావాల్సిన బేసిక్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఏం మాన్యువల్గా ఫస్ట్ నుండి ప్యాకేజ్ నేమ్ రాసి ఇదంతా రాయక్కర్లేదు. సో అసలు ఇందులో ఇక్కడ ఏమేమి రాసిందో ఆల్రెడీ చూద్దాము. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే జావాలోని క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా ఫైల్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ డెమో టుడే అని ఉన్నప్పుడు ఇక్కడ కూడా డెమో టుడే అని ఉండాలి, కానీ ఇక్కడ డెమో టుడేస్ అని ఇస్తే వర్క్ అవ్వదు అనమాట. సో అప్పుడు చూడు ఎర్రర్ వచ్చేస్తుంది. ఏమని, ద పబ్లిక్ డెమో షుడ్ బి డిఫైన్డ్ ఇన్ ఇట్స్ ఓన్ ఫైల్. సో ఇక్కడున్న ఫైల్ పేరే అక్కడున్న ఫైల్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, అండ్ ఈ కోడ్ ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తుంది, ఫస్ట్ ప్యాకేజ్ నేమ్ కనిపిస్తుంది. సో ప్యాకేజ్ నేమ్ అంటే లైక్ ఈ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంది అనే డీటెయిల్స్ మనం ఇస్తున్నాం ఫస్ట్ లైన్లోని. సో ప్యాకేజ్ అనే కీవర్డ్ రాసి స్పేస్ ఇచ్చి మనం ఏ ప్యాకేజ్లో ఈ క్లాస్ ఉందో దాని పేరు ఇవ్వాలన్నమాట. ఇట్స్ లైక్ అ సర్ నేమ్ అని గుర్తుపెట్టుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ మన క్లాస్లో ఇక్కడ ఏం రాసింది, పబ్లిక్ అనేది కీవర్డ్ రాసింది, అది మర్చిపో ప్రస్తుతానికి. క్లాస్ అనే కీవర్డ్ ఉంది, ఇండికేటింగ్ దట్ ఇదంతా ఒక క్లాస్ ఫైల్ అని ఇండికేట్ చేయడం కోసం క్లాస్ అనే కీవర్డ్ ఉంది. దాని పక్కన మనం ఇచ్చిన క్లాస్ పేరు వచ్చింది. సో ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం అనుకో కోడ్లోని, వీ షుడ్ ఫాలో ఇట్ బై సెమీకాలన్ అనమాట. అదే మనం ఏదైనా ఒక బ్లాక్ కంటెంట్ రాస్తున్నాం, దీని లోపల ఉంటుంది ఇంకా చాలా కోడ్ ఉంది అన్నప్పుడు మనం దాన్ని కర్లీ బ్రేసెస్లో పెడతామన్నమాట. సో కర్లీ బ్రేసెస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో దీని లోపల ఏం రాసినా సరే ఈ క్లాస్ లోపలే మనం జావా కోడ్ రాస్తాము. సో కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ ఈ సో ఈ కంటైనర్ లోపలే మనం రాసుకోవాలి ఏ లాజిక్ రాసినా కూడా. సో దానిలో కూడా ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ ఏంటి అనేది లేటర్ నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. బట్ ఫర్ నౌ ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపలే క్లాస్ లోపల కూడా ఎప్పుడూ మన కోడ్ అనేది ఏదైతే రన్ చేయాలనుకుంటున్నామో దాన్ని మెయిన్ మెథడ్ లోపలే రన్ చేస్తామన్నమాట. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ ప్రింట్ నుండే కదా నేర్చుకుంటాం, సో మనం కూడా ప్రింట్ నుండే నేర్చుకుందాము. సో జావాలో మనం ప్రింట్ చేయాలి అంటే వాడే కమాండ్ ఏంటి అంటే system.out. మెయిన్ అనేది ఏంటి అన్నా? ఇది ఒక మెథడ్. సో మెథడ్ అంటే ఏంటో నీకు నెక్స్ట్ తెలుస్తుంది. నువ్వు అప్పుడే ఫస్ట్ డేనే అన్నీ మనం తెలుసుకోవచ్చు, మనం సింపుల్గా తెలుసుకుందాం. ఓకే, సో మనం ప్రింట్ చేయాలి ఏదైనా ఒక కోడ్లో ఒక సెట్ కమాండ్ రాసి ప్రింట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ system.out.println.
సో ఇందులో సిస్టమ్ అనేది ఒక క్లాస్, println అనేది ఒక మెథడ్ అంటే ఏంటి అంటే నువ్వు ఏదైనా ఒక లాజిక్ని మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు ప్రతిసారి సేమ్ స్టెప్స్ కాపీ పేస్ట్ చేయకుండా మనం ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు, ఒక మెథడ్ రాసుకుంటే నువ్వు దాన్ని ఎన్నిసార్లు అయినా నువ్వు కాల్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. ఆ కాలింగ్ ఏంటి, రాయడం ఏంటి నువ్వు డౌట్ పడమాక, వస్తుంది, స్లోగా వస్తుంది. బట్ కమాండ్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. system.out.println ఇస్ ద కమాండ్ టు ప్రింట్ సంథింగ్. సో అందులో ఇప్పుడు జావా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, దానికి డైరెక్ట్గా తెలియదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ దానికి సురేఖ అని రాశాను అనుకో, ఇది ఏంటి వర్డ్ ఏంటి అనేది దానికి తెలియదు. అలానే నేను ఒక నెంబర్ రాస్తే దానికి ఆ నెంబర్ ఏంటి అనేది కూడా దానికి తెలియదు. ఓకే, సో దానికి మనం స్పెసిఫిక్గా చెప్పాలి ఇది ఏ టైపు అని. సో ఇదొక స్ట్రింగ్ అని. జనరల్గా స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాం. మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఉన్న ఏ ఆల్ఫా న్యూమరిక్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏది ఉన్నా సరే మోర్ దాన్ 1 ఉన్నప్పుడు మనం దాన్ని స్ట్రింగ్లో పెట్టుకుంటాం అనమాట. అదే నీకు లైక్ ఇలా నెంబర్స్ ఉన్నాయనుకో, నువ్వు దాన్ని ఇంటిజర్స్లో పెట్టుకుంటావు. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసుంటాయి. సో ఇప్పుడు ఈ printlnలో స్ట్రింగ్ అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే జావాలో డబుల్ కోట్స్లో ఇస్తామంట. ఏదైనా మనం డబుల్ కోట్స్ ఇస్తే నువ్వు ఏదైనా రాసుకోవచ్చు ఆ డబుల్ కోట్స్ లోపల. దానికి మీనింగ్ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడ నెంబర్స్ ఇచ్చుకో, స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చుకో, ఏదైనా ఇచ్చుకో స్ట్రింగ్ లోపల. సో ఇదొక స్టేట్మెంట్ కదా. సో ఒక స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు స్టేట్మెంట్కి ఖచ్చితంగా ఎండింగ్లో నీకు ఒక సెమికాలన్ ఉండాలి. నువ్వు ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఫైల్ని నువ్వు సేవ్ చేయాలి. రన్ చేసే ముందు Ctrl+S సేవ్, అండ్ దెన్ నువ్వు ఇక్కడ ప్లే బటన్ కొడితే నీకు రన్ అవుతుంది. దీనికి ఏమైంది? ఓకే, నీ కోడ్ అనేది రన్ అయింది. కానీ ఇప్పుడు మనము ఇప్పటి వరకు జావా ఇప్పుడు మనం ఏదైతే ప్రింట్ చేయడానికి ఇచ్చామో అది నీకు అవుట్పుట్లో వచ్చింది కదా. నువ్వు అవుట్పుట్ అనేది ఇలా కన్సోల్లో చూసుకోవచ్చు అనమాట. కన్సోల్లో నువ్వు ఏదైతే లాజిక్ రాసి నువ్వు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే మనం ఈ జావా ప్రాజెక్ట్లో వర్క్ చేయం, మనం మావెన్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం. ఎందుకు అనంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ జావా వర్జన్ మారిపోయింది అనుకో, లైక్ నాకు సెలీనియం అని ఇంకో సాఫ్ట్వేర్ కావాలి, లేకపోతే నాకు ఇంకేదైనా ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కావాలన్నప్పుడు ఒక జావా ప్రాజెక్ట్లో అయితే నువ్వు ప్రతిసారి ఏం చేయాలంట, నువ్వు ఇండివిజువల్గా ఆ వెబ్సైట్కి వెళ్ళి నువ్వు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ కొట్టి నువ్వు దాన్ని తెచ్చుకొని ఇక్కడ బిల్డ్ పాత్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ లైబ్రరీస్లో తెచ్చుకొని ఆ జార్ ఫైల్స్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం ప్రతిసారి కూడా. అలా చేయాలంటే వర్జన్ మారిపోయినప్పుడల్లా మనం ప్రతిసారి డౌన్లోడ్ చేయాలంటే కష్టం కదా. అండ్ మనం దీనిలో మావెన్లోకి వచ్చేసరికి ఏంటంటే నీకు కొన్ని బిల్డ్ ఇన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి అనమాట. లైక్ నువ్వు కోడ్ రన్ చేయడానికైనా టెస్ట్ చేయడానికైనా కూడా మావెన్ బిల్డ్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. సో దానిలో నువ్వు ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా కూడా నువ్వు జస్ట్ ఒక డిపెండెన్సీ ఉండేది నువ్వు యాడ్ చేసుకుని వర్జన్ నెంబర్ మార్చేస్తే నీకు ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. నీకు చాలా ఈజీగా ఉంటుంది మావెన్లో వర్క్ చేస్తే. సేమ్ ఇలానే ఉంటుంది స్ట్రక్చర్, ఒక ఫోల్డర్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ సాఫ్ట్వేర్ యాడ్ చేయాలని నార్మల్ జావా ప్రాజెక్ట్లో బిల్డ్ పాత్కి వెళ్ళాలని చెప్పాను కదా, మనమే డౌన్లోడ్ చేసుకోవాలని. అదే ఇప్పుడు ఒక మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాము. సో మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ వరకు అర్థమైందా? సో ఇప్పుడు మనం మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఫైల్ న్యూ ప్రాజెక్ట్కి వెళ్తావు. ఒకవేళ మీకు అక్కడ మావెన్ ప్రాజెక్ట్ డైరెక్ట్ కనిపిస్తుంది, మీ ఎక్లిప్స్లోని మావెన్ ప్రాజెక్ట్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. సో మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఇది ఆల్ క్యాటలాగ్స్లో ఉంటుంది డ్రాప్ డౌన్. సో ఈ ఆల్ క్యాటలాగ్స్ నుండి మనం ఇంటర్నల్కి మార్చుకోవాలి. సో మావెన్ ప్రాజెక్ట్ అనేది రకరకాలుగా తయారవచ్చు. ఓకే, కానీ మనకేం కావాలి అనేసి అంటే ఇందులో మనం జావాలో మన ప్రాజెక్ట్ నీడ్ బట్టి ఈ ప్రాజెక్ట్ని తయారు చేసుకుంటారు. మనకేమీ లైక్ వీఆర్ నాట్ ఎనీ డెవలపర్స్ కదా, మనకి ఈ పర్టికులర్ థింగ్ ఆ పర్టికులర్ థింగ్ కావాలి అని ఉండడానికి. సో మనం ఏం చేస్తాము అనేసి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ బదులు విత్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ లైక్ ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ మనకి ఏవే కావాలో అవన్నీ ఉండేది
ఆ ఇంటర్నల్‌లో మీరు చూస్తే క్విక్ స్టార్ట్ ఉండిద్ది. క్విక్ స్టార్ట్ అంటే లైక్ మొత్తం అట్‌లీస్ట్ బేసిక్స్ వాటెవర్ ఈస్ నెసెసరీ అది రెడీ అయిపోయి ఉండిద్దనమాట. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే మనం మావెన్‌లోని. సో, ఇంటర్నల్‌కి మార్చగానే బై డిఫాల్ట్ ఈ లైనే సెలెక్ట్ అయి ఉంటది. సో, ఇక్కడ వెర్షన్ ఏదైనా ఉండొచ్చు. 1.1 ఉండొచ్చు, 1.4 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ మీరేం గుర్తు చూసుకోవాలంటే ఇక్కడ మావెన్ ఆర్కిటెక్ట్ క్విక్ స్టార్ట్ అని ఉందా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ కొడతారు. ఇక్కడ గ్రూప్ ఐడి అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి. ఆర్టిఫాక్ట్ ఐడిలో ఇచ్చే పేరే మనకి ఇక్కడ కనిపిస్తదనమాట. ఓకే. ఒక గ్రూప్ ఐడి లోపల చాలా ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. లైక్ ఇప్పుడు క్యాప్‌జెమినీ అనే కంపెనీలో మనకు చాలా ప్రాజెక్ట్స్ ఉండొచ్చు కదా! సో, జనరల్‌గా గ్రూప్ ఐడి మన కంపెనీ పేరు అనుకోండి. ఆర్టిఫాక్ట్ ఐడి అనేది మన ప్రాజెక్ట్ పేరు అని అనుకోండి. ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు మనం అక్కడ. కానీ అన్నీ స్మాల్ లెటర్స్‌లోనే ఉండాలి. స్పేసెస్ అలౌ చేయదు. ఓకే. స్మాల్ లెటర్స్ కానీ, క్యామెల్ కేసింగ్ కానీ పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇందాక మీరు క్రియేట్ చేసుకున్న ఎక్లిప్స్ వెర్షన్‌కి మనం చూస్తే అప్పుడు 33% తర్వాత అది క్రియేట్ అవ్వట్లేదు. సో, అందుకని ఆ 22.06 ఉన్న వెర్షన్‌ది డౌన్లోడ్ చేసుకోండి ఎక్లిప్స్. అప్పుడు అది కరెక్ట్‌గా క్రియేట్ చేసేస్తది. అయితే ఇందాక మనం క్రియేట్ చేసిన జావా ప్రాజెక్ట్‌కి, ఈ ప్రాజెక్ట్‌కి చూస్తే మనకి టెస్ట్ ఫోల్డ్ డాట్ ఎక్స్ట్రా యాడ్ అయింది. మళ్ళీ ఇక్కడేదో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అని వచ్చింది. ఓకే. అండ్ ఇక్కడ జావాలో చాలా వెర్షన్స్ ఉన్నాయి కదా! సో, మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు 22 23 చేసుకొని ఉండుంటారు కదా! అయితే జావా మరి ఎప్పటి నుండో ఉంది కదా! సో, ఫస్ట్ వెర్షన్ నుండి ఉంది కదా! సో, కానీ అసలు జావా సక్సెస్ అవ్వడానికి దాని 8థ్ వెర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఆ 8థ్ వెర్షన్ ఏం జరిగిందంటే, ఆ 8థ్ వెర్షన్‌లో వాళ్ళు చాలా కొత్త కాన్సెప్ట్స్ లైక్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అక్కడి నుండి జావా స్టేబుల్ అవ్వడం స్టార్ట్ అయింది. జావా 1.8 దగ్గర నుండి. సో, 1.8 కన్నా ముందున్న వెర్షన్స్ ఇప్పుడంత అసలు మనము అది డెప్రికేటెడ్ అనమాట. డెప్రికేటెడ్ అనే వర్డ్ ఎప్పుడైనా మన సాఫ్ట్‌వేర్‌లో వింటే మీనింగ్ ఏంటి? ఎనీ ఐడియా? నాట్ యూజ్డ్. నాట్ యూజ్డ్ అంటే ఇంకా తీ ఓల్డ్ అయిపోయింది అని మీనింగ్ అనమాట. ఓల్డ్ అయిపోయి దాన్ని ఇంకా వాడట్లేదు, తీసేశారు. నాట్ యూజ్డ్. సో, 1.5 కూడా అలాంటి ఒక వెర్షన్ అనమాట. బికాజ్ ఇది 2022 వెర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి బై డిఫాల్ట్ ఈ వెర్షన్ ఇచ్చేస్తుంది. కానీ మనం ఈ వెర్షన్ వాడలేం కదా! సో, దీన్ని మనము మన లేటెస్ట్ వెర్షన్‌తో రీప్లేస్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఈ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీతో పాటు మనకి ఇక్కడ ఇంకా మావెన్ డిపెండెన్సీస్ అని ఒకటి కనిపిస్తుంది కదా లైబ్రరీ. మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ఏదో ఒక జార్ ఫైల్ ఉంది. సో, ఇది ఎలా వచ్చిందంట ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్ అపార్ట్ ఫ్రమ్ జేఆర్ఈ అంటే ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంటది. సో, ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో మనకి డిపెండెన్సీస్ ఓపెన్ చేస్తే మీరది మన ప్రాజెక్ట్ పేరు, మనం ఇచ్చిన గ్రూప్ ఐడి ఏంటి, ఆర్టిఫాక్ట్ ఐడి ఏంటి, అండ్ ఈ మావెన్ ఏ వెబ్‌సైట్‌లో ఉంది, దానికంటూ ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక ఎన్కోడింగ్ ఫార్మాట్ ఫాలో అయ్యిద్ది. యూనివర్సల్‌గా మనం యూటీఎఫ్-8 ఫాలో అవుతాం. సో, అది సమ్ డీటెయిల్స్ ఏవో ఉన్నాయి. అయన్నీ మనకు అక్కర్లేదు. కింద మనకి ఇక్కడ డిపెండెన్సీస్ ఉన్నాయి కదా! సో, ఈ డిపెండెన్సీస్ లోపల మీరిక్కడ చూస్తే ఇక్కడ ఒక సాఫ్ట్‌వేర్ రాసుంది. జేయూనిట్ అని రాసుంది. దానికి ఒక వెర్షన్ ఇచ్చాడు. సో, ఇక్కడ మనకి డిపెండెన్సీ పేస్ట్ చేయగానే అక్కడ ఏమైపోయింది, ఆ సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఓకే. సో, మనం మావెన్ వాడడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఏవైతే సాఫ్ట్‌వేర్స్ కావాలో ఇన్ ఫ్యూచర్ మనం దాన్ని జస్ట్ తెచ్చి వాటి డిపెండెన్సీస్‌ని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ చేసేస్తది. అది ఎలా అనేది మనం సెలీనియం చేసేటప్పుడు చూద్దాము. ఇప్పుడు చూడండి నేను జస్ట్ నాకు ఇప్పుడు ఈ జేయూనిట్ ఏం అక్కర్లేదు కదా! నేను ఇది తీసేసి సేవ్ కొట్టగానే నాకు డిలీట్ అయిపోయింది. పోయింది ఇప్పుడు. చూసారా? సో, మనకు జేయూనిట్ అక్కర్లేదు. అండ్ రేపు ఏదైనా కొత్త సాఫ్ట్‌వేర్ కావాలన్నా కూడా మనం తెచ్చి ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లోనే పెట్టుకుంటాము. ఒకవేళ మనకి ఆ వెర్షన్స్ ఎప్పుడైనా అప్డేట్ అయినాయి అనుకోండి, ఇండివిడ్యువల్‌గా మనం డౌన్లోడ్ చేసుకునే బదులు ఇక్కడ వెర్షన్ నంబర్ మారుస్తామనమాట. ఏదైతే లేటెస్ట్ వెర్షన్ ఉందో ఆ నంబర్ మారిస్తే మనకు ఆటోమేటిక్‌గా కనిపించేస్తది. సో, ఈ వెర్షన్స్ అన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాను. ప్రస్తుతానికి ఆ డిపెండెన్సీస్ అక్కడితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్ కొన్ని ప్యాకేజెస్ క్రియేట్ అయిపోయినాయి ఆటోమేటిక్‌గా. మనకు అవి అక్కర్లేదు. సో, ఆ ప్యాకేజెస్ డిలీట్ చేసి మనం మన ఓన్‌ని క్రియేట్ చేసుకుందాము. బై డిఫాల్ట్ వచ్చినయి డిలీట్ కొట్టేసుకోండి. సో, ఇక్కడ 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా! మెయిన్ ఫోల్డర్ అండ్ టెస్ట్ ఫోల్డర్. సో, డెవలపర్స్ పర్స్పెక్టివ్‌లో చూస్తే డెవలపర్స్ వాళ్ళ కోడ్ రాసుకుంటారు. దాంతో పాటు వాళ్ళు ఏం చేస్తారు,
డెవలపర్స్ యూనిట్ టెస్ట్. యూనిట్ టెస్టింగ్ చేస్తారు కదా. సో డెవలపర్స్ ఒకవేళ మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఉండుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మెయిన్ ప్రాజెక్ట్లోనేమో వాళ్ళు మెయిన్ కోడ్ అంతా రాసేసుకొని టెస్ట్ ఫోల్డర్లో వాళ్ళ టెస్ట్ కేసెస్ అనేవి పెట్టుకునేవాళ్ళు. ఇదేమీ ఓన్లీ ఫర్ టెస్టర్స్ కోసమే డిజైన్ చేసింది కాదు కదా మావెన్ ప్రాజెక్ట్ అనేది. సో మనం దీనిలో మనకు నచ్చినట్టు వాడుకోవచ్చు, లైక్ వేరెవర్ యూ వాంట్ యూ కెన్ రైట్. బట్ మన ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్ ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళినప్పుడు మనం జనరల్గా టెస్ట్ కేసెస్కి సంబంధించిన టెస్ట్ ఫోల్డర్లోను, కామన్గా వాడుకునే ఫంక్షనాలిటీస్ అన్నిటిని మెయిన్ ఫోల్డర్లోను పెట్టుకుంటాము. అది తర్వాత బట్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏ ఫోల్డర్లో అయినా క్రియేట్ చేసుకోండి, పెద్ద ఫరక్ ఏం పడదు అనమాట. అయితే ఇప్పుడు జావా వర్జన్ మార్చాలని చెప్పాను కదా. సో వర్జన్ మార్చాలంటే మన ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్కి వెళ్ళాలి. బిల్డ్ పాత్కి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్కి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ మనకి అక్కడ ఉన్న వర్జన్ కనిపిస్తుంది, 1.5 కనిపిస్తుంది కదా. మనకు అది వద్దు, రిమూవ్ కొడదాం. యాడ్ లైబ్రరీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు వర్క్ స్పేస్ డిఫాల్ట్ జేఆర్ఈ అని ఉంటుంది, అది ఆల్రెడీ అదే చెక్ అయి ఉంటుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫినిష్ కొట్టండి. ఫినిష్ కొట్టిన తర్వాత జస్ట్ అప్లై మాత్రమే క్లిక్ చేయండి. సో రాసుకున్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ముందు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా మారాలో బయట కోడ్లోకి మారాలి కదా. సో మన కోడ్ అనేది కంపైల్ చేసి అసలు ఏం ఎర్రర్స్ లేవా అనేది మనం చూసి ఆ తర్వాత దాన్ని బయట కోడ్ కింద మార్చుకోవాలి కదా. సో దానికోసం మనకి ఇన్బిల్ట్గా ఈ ఎక్లిప్స్లోనే మనకు ఒక కంపైలర్ ఉంటుంది. సో ఆ కంపైలర్ వర్షన్ కూడా మన సాఫ్ట్వేర్ వర్షన్తో మ్యాచ్ అవ్వాలి కాబట్టి మనం దీన్ని మనకి ఇప్పుడు మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ వర్షన్కి పెట్టుకోవడమే అనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న వర్షన్, మీరు డౌన్లోడ్ చేసుకున్న వర్షన్ లేదనుకోండి, ఇందులోని 1.8 అయినా పెట్టుకోవచ్చు. ఓకే, 1.8 పెట్టుకున్నా లేకపోతే 17 అలా పెట్టుకున్నా కూడా ఓకే. నా మీరు అప్లై అండ్ క్లోజ్ క్రియేట్ చేసేయచ్చు, బిల్డ్ చేంజెస్ జరుగుతాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ 17 వర్షన్ డౌన్లోడ్ అయింది అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇక్కడ క్రియేట్ చేయాలంటే ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలి? రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ప్యాకేజ్ ఆప్షన్ వచ్చింది. హలో, క్లిక్ ఇచ్చి న్యూ ప్యాకేజ్ క్లిక్ చేయాలి. కరెక్ట్, కానీ ఎక్కడ రైట్ క్లిక్ చేయాలి? ఫోల్డర్ వాయిస్ మీద. బ్రేక్ అవుతుంది. నా వాయిస్ వినిపించట్లేదా? ఇప్పుడు బ్రేక్ వినిపిస్తుందా? అవుతుంది. ఇంకా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, సో దీనిలో ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. ఓకే, ప్రాజెక్ట్ మీద కాదు, రైట్ క్లిక్ న్యూ ప్యాకేజ్. ఏదో ప్యాకేజ్ నేమ్ ఇచ్చేస్తున్నాను. సో ఇందాక నేను చెప్పినప్పుడు com.company name ఇచ్చాను కదా, అలా లైక్ పర్ఫెక్ట్ వే ఆఫ్ గివింగ్ ఏ ప్యాకేజ్ నేమ్ అనమాట. నేను ఇప్పుడు ఊరికే నార్మల్గా అలా ఇస్తాను. సో ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి మళ్ళీ మనం క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ క్లాస్ క్రియేట్ చేసుకొని క్లాస్ నేమ్ సింటాక్స్ ఎలా ఇవ్వాలి? స్మాల్ లెటర్స్, ఎంత Capital. క్యాపిటల్ ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ ఉండాలి. ఫస్ట్ వర్డ్ క్యాపిటల్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, వర్డ్ కాదు. ఫస్ట్ లెటర్. ఒకవేళ నువ్వు స్మాల్ లెటర్ ఇచ్చావనుకో, అప్పుడు చూడు నీకు ఇక్కడ ఏమొస్తుంది, టైప్ నేమ్ ఇస్ డిస్కరేజ్డ్ బై కన్వెన్షన్. జావా టైప్ నేమ్స్ యూజువల్లీ స్టార్ట్ విత్ అన్ అప్పర్ కేస్ లెటర్. సో అప్పర్ కేస్ అనేది స్టార్టింగ్ ఉండాలి. అండ్ దీని ముందు దీనిలో ఏ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా పెట్టలేమా, ఎక్సెప్ట్ _. నువ్వు ఏ స్పెషల్ క్యారెక్టర్ కూడా క్లాస్ నేమ్ అనేది ఎలర్ట్ చేయదు అనమాట. నెంబర్ పెట్టుకోవచ్చు, బట్ ప్రిఫరబుల్లీ నెంబర్స్ కూడా మనం అంత చూస్ చేయము. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో ఇందాక మనం జస్ట్ ప్రింట్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం చూద్దాం. సో బై డిఫాల్ట్ జావాకి అర్థం కాదని చెప్పాను కదా. సో ఇది నెంబరా ఏంటి అని. సో మనది ఏ టైప్ ఆఫ్ వాల్యూ, మనం ఇచ్చిన ఈ వాల్యూ ఏ టైప్ అనేది మనం దానికి చెప్పాలి అనేసి అంటే మనం ఫస్ట్ డేటా టైప్స్ నేర్చుకోవాలి. జావాలో అసలు ఏ టైప్ ఆఫ్ డేటా అది ఎలవ్ చేస్తుంది అని. సో నీకు తెలిసిన కొన్ని డేటా టైప్స్ చెప్పు, నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నావు కదా ఎపెక్స్. స్ట్రింగ్, ఇంటీజర్, ఇంకా
కార్. కార్, క్యార్. క్యార్. ఓకే, క్యార్. ఇంకేమున్నాయి? చాలా ఉన్నాయి ఇంకా. ఇవి అయితే మెయిన్ యూజ్ చేస్తారు. ఇది స్ట్రింగ్ ఒకటి. ఇంకోటి చెప్పు, ఇంకా ఉన్నాయా? ఎరేనా? ఎరే ఏమైనా ఉందా? అరే డేటా టైప్ కాదు. ఇంకేమున్నాయి ఇంట్, క్యార్, స్ట్రింగ్ కాకుండా? డేట్ టైప్. ఓకే, అది అపెక్స్లో ఉండిద్ది. డేట్ టైం ఇక్కడ ఒక క్లాస్లో ఉంటుంది. అపెక్స్లో అలా ఉంటుంది. ఏమో అయ్యే గుర్తున్నాయి. చా ఉన్నాడా? చెప్పట్లేదు ఏంటి రిమైనింగ్ 2? వాడు నన్ను టెస్ట్ చేస్తున్నాడు, ఇది గుర్తుందా లేదా. అంత కష్టపడి నేర్పించావు కదా, అయినా వీడు గుర్తు పెట్టుకోలేదు కదా. వచ్చింది 4 రోజులు. ఓకే, సో ఇంట్, క్యార్, ఫ్లోట్, బూలియన్, డబల్, స్ట్రింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో జనరల్గా డేటా టైప్ సింటాక్స్ ఎలా ఉండిద్ది అంటే, నువ్వు డేటా టైప్ రాయాలి, దానికి ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఈక్వల్ టు దానికి ఏదైనా వాల్యూ మనం అసైన్ చేసుకోవచ్చు, సెమీకాలన్. ఇది సింటాక్స్. ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్, ఏ వాల్యూ అయితే ఆ వాల్యూ. ఓకే, సో ఇక్కడ నువ్వు ఏం అర్థం చేసుకోవాలంటే, నువ్వు మ్యాథ్స్లో నువ్వు x = 5 అంటే మీనింగ్ ఏంటి? x = 5 అంటే మీనింగ్ ఏంటా? అంటే x అనేది ఏదైనా అవ్వచ్చు అని, వేరియబుల్ అవ్వచ్చు. x అనేది వేరియబుల్. అక్కడ అది ఏం చేస్తుందిరా? x = 5 అంటే ఏం చేస్తుందా? x = 5 ఇప్పుడు నేను ఇక్కడ x = 5 ఇచ్చాను, y = 10 ఇచ్చాను, x + y రాసాను. అప్పుడు నువ్వు ఏం చెప్తావు నాకు అవుట్పుట్? 15 అని చెప్తా. ఎందుకు చెప్తున్నావు నువ్వు 15 అని? x + y అన్నావు కదా. అంటే x ప్లేస్లో అంటే వాల్యూ ఉంది, x ప్లేస్లో 5 పెడతాం, y ప్లేస్లో 10 పెడతాం. y ప్లేస్లో పెట్టట్లేదు. బేసిక్గా ఈ వాల్యూ దీనిలో హోల్డ్ చేసుకుంటుంది. x అనే వేరియబుల్ ఈ 5 అనే వాల్యూని ఉంచుకుంటుంది దానిలోని. సో నువ్వు దాన్ని ఎప్పుడైతే నువ్వు ఎక్స్ని పిలుద్దాం అనుకుంటున్నావో దానిలోనే వాల్యూని మనం పిలుస్తున్నాం కదా. సో బేసిక్గా ఈ ఈక్వల్ టు ఏదైతే ఉండిద్దో జావాలోని, మనం దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం అనమాట. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? 5 అనే వాల్యూని తీసుకెళ్ళి ఎక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నావు. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్ డైరెక్షన్ ఎప్పుడూ కూడా రైట్ నుండి లెఫ్ట్కి ఉంటుంది. సో రైట్ సైడ్ నువ్వు రాసుకున్న వాల్యూ వచ్చి నీకు లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ జావాలో నువ్వు ఏదైనా కమెంట్ చేయాలనుకో, సేమ్ యాజ్ అపెక్స్ నువ్వు 2 ఫ్రంట్ స్లాషెస్ పెట్టుకోవచ్చు అంతే. సింగిల్ లైన్ కమెంట్ అయితే, మల్టీ లైన్ వాడినప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మనం కొన్ని డేటా టైప్స్ అనుకున్నాం కదా. సో జావాలో ఇంటిజర్ని డిఫైన్ చేసుకోవాలనుకో, ఇంట్ డేటా టైప్ పెట్టుకోవాలి. ఇంట్ ఏదైనా ఒక వేరియబుల్ లైక్ 10 అనుకుందాం, ఈక్వల్ టు ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ పెట్టుకోవచ్చు. ఇది ఇంటిజర్. ఓకే, అలానే మనకి క్యారెక్టర్ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకో. క్యార్ అంటే ఏంటి? అది సింగిల్ వేరియబుల్ కదా, సింగిల్ వాల్యూని మాత్రమే అది స్టోర్ చేసుకుంటుంది. సో క్యార్ ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లోపల నువ్వు ఒక ఏదైనా ఒక క్యారెక్టర్ని ఇవ్వచ్చు. ఈ క్యారెక్టర్ నువ్వు ఆల్ఫాబెట్స్ ఇవ్వాలని కాదు, నువ్వు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చుకోవచ్చు, నెంబర్ ఇచ్చుకోవచ్చు, కానీ ఏదైనా సరే ఒకటే ఇవ్వాలి. నువ్వు మోర్ దాన్ 1 డిజిట్ ఇస్తే నీకు ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎందుకు అది మోర్ దాన్ 1 క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే, ప్రతి క్యారెక్టర్, దీనిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా అదొక ఆస్కీ వాల్యూ కింద మారుతుంది అనమాట. అంటే దీనికంటూ ఒక నెంబర్ ఉంటుంది బ్యాక్ ఎండ్లోని. సో ఆ క్యార్ ఏం చేస్తుందంటే, నువ్వు మనం ఇచ్చిన ప్రతి వాల్యూని కూడా దానికంటూ ఒక నెంబర్లో కన్వర్ట్ చేసుకొని పంపిస్తుంది ప్రోగ్రామ్కి. ఇప్పుడు నేను ఏబిసిడీలు లేవు దీని నుంచి, ఇది ఇక్కడ చెప్తున్నాడు కదా, ఇలా చూడు. సో A to Z అనేవి
అండ్ 0 to 9 అండ్ 33 స్పెషల్ క్యారెక్టర్స్. ఇవన్నీ టుగెదర్ మనకు మొత్తం 256 ASCII క్యారెక్టర్స్ ఉన్నాయంట. సో దానిలో ఒక్కొక్క నెంబర్ 0 అంటే ఒక వాల్యూ, ఏనో బీనో సంథింగ్ అలా ఉంటుంది. 127కి ఒక వాల్యూ. మనం రాసుకుని ఇక్కడ ప్రతి సింగిల్ క్యారెక్టర్ కూడా అదొక ASCII కాన్స్టెంట్గా కన్వర్ట్ అయ్యి ప్రోగ్రామ్కి పంపిస్తుంది అనమాట. లైక్ కంపైల్ చేసుకునేటప్పుడు అది అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా. సో అందుకని నువ్వు మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఏ ASCIIతో మ్యాచ్ అవ్వట్లేదు, ఏ కోడ్తోనూ దానికి మ్యాచ్ అవ్వట్లేదు ఈ వాల్యూ, అందుకే నీకు అది పోతుంది. ఓకే, అదే నువ్వు స్ట్రింగ్కి వచ్చావు అనుకో. సో స్ట్రింగ్ అనేది జావాలో ఒక క్లాస్. సో క్లాస్ అనేది ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా జావాలో ఎక్కడైనా ఒక ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చూసావు అని అంటే నీకు బై డిఫాల్ట్ ఏం గుర్తుండాలంటే నీకు అది ఒక క్లాస్ నేమ్ అని నీకు అర్థం అవ్వాలన్నమాట. సో స్ట్రింగ్ అనేది కూడా ఒక క్లాస్ కాబట్టి ఎస్ అనేది క్యాపిటల్లో ఉండాలి. స్ట్రింగ్ ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు ఏదైనా వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఆ వాల్యూ నువ్వు డబుల్ కోట్స్లో ఇవ్వాలి. స్ట్రింగ్కి బేసిక్గా గివ్ సమ్ వాల్యూ అని అంతే. బూలియన్ అంటే ఏం స్టోర్ చేస్తుంది చెప్పు. ఎస్ ఆర్ నోనా, ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేస్తుంది. సో అయితే ట్రూ ఇవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ ఇవ్వచ్చు. అది తప్ప ఇంక వేరే ఏ వర్డ్స్ ఇవ్వలేము. ఇప్పుడు నేను ఇలా రాసేటప్పుడు కొన్ని వర్డ్స్ మీరు గమనిస్తే పర్పుల్ కలర్లో హైలైట్ అవుతున్నాయి కదా. సో ఈ పర్పుల్ కలర్లో హైలైట్ అయ్యే వాటన్నిటినీ కూడా వి కాల్ దెమ్ యాజ్ కీవర్డ్స్ ఇన్ జావా అనమాట. అవి గుర్తుండిపోవాలి. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ వర్డ్స్. ఓకే, ఆ ప్లేస్లో మనం వేరే మీనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో ఒక కీవర్డ్ యొక్క మీనింగ్ ఏదైతే జావా వాళ్ళు డిఫైన్ చేశారో దాని మీనింగ్ అంతే. ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఇట్ ఈస్ డిఫైన్ టు హోల్డ్ మోర్ క్లాసెస్. బూలియన్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డేటా టైప్. దాని బూలియన్ అనే వర్డ్ని ఇంకా నువ్వు దేనికి యూజ్ చేసుకోలేవు అలాగా. ఓకే, అండ్ ఇంకేమున్నాయి, డెసిమల్ వాల్యూస్. సో డెసిమల్ వాల్యూస్ చేసుకోవాలంటే నువ్వు ఫ్లోట్ డబుల్ రెండు యూస్ చేసుకోవచ్చు. బట్ ఇంకా పెద్ద డెసిమల్ వాల్యూస్ పెద్ద స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫ్లోట్ ఈ మధ్యకాలంలో ఎవరు వాడట్లేదు, డబుల్ పెట్టుకోవచ్చు. సో డబుల్ డి ఈక్వల్ టు ఏదైనా ఒక వాల్యూ ఇవ్వచ్చు. అదే నువ్వు ఫ్లోట్లో రాయాలనుకుంటున్నావు అనుకో, ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు రాసిన తర్వాత నువ్వు ఎఫ్ అనే వర్డ్తో అపెండ్ చేయాలన్నమాట. నువ్వు రాసుకున్న డెసిమల్ వాల్యూస్ తర్వాత ఎఫ్ కూడా ఇవ్వాలి. ఇది సర్టైన్ రేంజ్ వరకు, అంటే నెంబర్ ద వాల్యూ రేంజ్. ఫ్లోట్ ఏంటి? రెండు కూడా డెసిమల్ వాల్యూస్ని హోల్డ్ చేయడానికే వాడతారు. కానీ ఫ్లోట్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీకు 2.78888888 ఇలా ఉన్న డబుల్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఫ్లోట్ అంత లాంగ్ డెసిమల్ వాల్యూస్ని దాన్ని ప్రాసెస్ చేయలేదన్నమాట అది. సో ఓన్లీ టు సర్టైన్ నెంబర్, అది ఎంత నెంబర్ అని నాకు గుర్తులేదు, బట్ సర్టైన్ నెంబర్ వరకే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇవి బేసిక్ డేటా టైప్స్. సో మనం దీన్ని ప్రింట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మనం ఎన్ ప్రింట్ చేస్తే మనకు 120 వస్తుంది, సిహెచ్ ప్రింట్ చేస్తే డి వస్తుంది. ఇది కామన్ కదా, ఇంక నేను అవన్నీ ప్రింట్ చేయట్లేదు. ఇక్కడ వరకు అర్థమైందా? అయింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇక్కడ వరకు చాలా, మీకు ఎప్పుడైతే ఎక్సెస్ అయింది అనిపించిందో అప్పుడు నాకు ముక్కు చెప్పండి. ఓకే, ఈరోజు చాలు. అరే అసలు అనగానే వెంటనే చెప్పావురా. అంటే కొద్దిగా వర్డ్స్ కన్ఫ్యూజన్ ఉన్నాయి. అవును, ప్యాకేజ్ లో క్లాస్ లో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చెయ్యి, చేసిన తర్వాత అప్పుడు